సో రామానుజుల వారు ఆయన గురువు గారు యమునాచార్యుల వారు వీళ్ళిద్దరు కూడా అనుకుంటున్నారంట, అంటే వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి కదా, ఒకరు పడే కష్టాలు చూడలేరు అనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వైకుంఠానికి మెట్లు కట్టేస్తే వీళ్ళందరూ కూడా మెల్లిగా ఎక్కి వెళ్ళిపోతారు కదా అని చెప్పి, సో అట్లాగా మెట్లు కట్టేస్తే వీళ్ళందరూ ఇక్కడ కష్టాలు పడాల్సిన అవసరం లేదు కదా, మెట్లకి వెళ్ళిపోతారు అనుకున్నారంట. రంగనాథుడు అనుకున్నాడంట, వీళ్ళు నిజంగానే ఏమైనా చేయగలరు, ఇద్దరు ఉద్దండులు, ఒకవేళ వీళ్ళు మెట్లు కట్టేసి అందరూ పైకి వెళ్ళిపోతే ఇక నాకు పనే ఉంది ఇక్కడ, సో వీళ్ళని ఇద్దరిని ఉంచకూడదు ఇక్కడ అని చెప్పి ఆయన యమునాచార్యుల వారికి చెప్పారంట. ఏ యమునా, నువ్వు ఇక్కడ చేసిన సేవలు చాలు, ఇంకా వచ్చేసే వైకుంఠానికి, నీ సేవలు నాకు అక్కడ కావాలా అన్నాడంట. ఈయన ఇదేదో కుట్ర జరుగుతా ఉందని అనుకొని ఈ బాధ్యతలన్నీ రామానుజుడికి అప్పగించి కానీ వెళ్ళకూడదు నేను అని చెప్పి, స్వామి నాకు 8 రోజులు టైం కావాలా. ఈయన ఎప్పుడో వరదరాజ స్వామి దగ్గరికి వెళ్ళున్నారంట కాంచీపురానికి. వెళ్ళడానికి 4 రోజులు, రావడానికి 4 రోజులు పట్టిందంట. సో 8 రోజులు అయితే నేను వస్తానన్నాడంట. ఒక శిష్యుని రామానుజుల వారిని పిలుచుకురమ్మని చెప్పారంట. రామానుజుల వారిని పిలుచుకొని వచ్చేదానికి వెళ్ళిన భక్తుడు మనలా కొంచెం స్లో అన్నమాట. ఆయన ఒక రోజు ఎక్స్ట్రా తీసుకున్నాడు. 8 రోజుల్లో కాలేదు. ఈయనేం చెప్పాడు, స్వామికి 8 రోజులు అని చెప్పాడు. సో అందుకని నేనేమైందంటే 8 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అనమాట, శరీరం వదిలేశాడు. ఆయన రామానుజుల వారు వచ్చి చూసేసరికి ఆయన చేతులు 3 ఇట్లా ముడుచుకొని ఇట్లా ఈ ముద్రతోటి ఆయన శరీరం వదిలేశారు అనమాట. ఎవరికీ అర్థం కావట్లేదు గురువు గారు ఎందుకు చెయ్యి ఇట్లా పెట్టుకొని శరీరం వదిలిపెట్టారు అని. రామానుజుల వారు వచ్చి శ్రీ భాష్యాన్ని నేను రచిస్తాను అన్నారు. ఒక వేలు తెచ్చుకునింది అనమాట. ఈ యొక్క వైష్ణవ తత్వాన్ని, శ్రీ వైష్ణవ తత్వాన్ని నేను ప్రచారం చేస్తాను, ఇంకో వేలు తెచ్చుకునింది అనమాట. భవిష్యత్తులో పరాశర భట్టర్ని ఆచార్యుడిని చేస్తాను అని చెప్తే 3వ వేలు కూడా తెచ్చుకునిందంట. అంటే అందుకనే యమునాచార్యుల వారు రామానుజుల వారికి ఏంటి అంటే మానస గురువు అనమాట. ఆ గురువు యొక్క మనస్సుని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి రామానుజుడు అనమాట. ఇది చెప్పి ఆచార్యులు ఏమంటారంటే, అంత షార్ప్గా ఉండాలి శిష్యుడు, పదే చెప్పించుకోకూడదు. నాయన నువ్వు ఇట్టుండు, శుభ్రంగా ఉండు, నువ్వు అట్టుండు ఇట్టుండు. గురువు యొక్క మూడ్ని మనం అర్థం చేసుకుని వ్యవహరించుకోవాలి. ఎందువల్లంటే ఆయన ఏదో పెద్ద ప్రచార కార్యక్రమాలు ఈ ఆలోచనలో ఉంటారు, మనం ఆయన 24 గంటలు డిస్టర్బ్ చేస్తూ ఉంటే అట్లా కాదనమాట. ఆయన మనస్సును తెలుసుకొని మనం మెలుక్కోవాలన్నమాట. ఆ గురుతత్వం అట్లాంటిది. సో అప్పుడు రామానుజుల వారు ఈయనకి అన్ని వైకుంఠారాధన అన్నీ అయిపోయిన తర్వాత గురువు గారికి రంగనాథుడిని దర్శనం చేయకుండా వెళ్ళిపోయారంట. ఏమంటే వరదరాజస్వామి చాలా కరుణామూర్తి, ఈ రంగనాథుడు చాలా కఠినాత్ముడుగా ఉన్నాడు, నా గురువుని కూడా కలవనీయకుండా చేశాడు, అటువంటి నేను దర్శించేది అని చెప్పి రామానుజుల వారు వెళ్ళిపోయారంట. రంగనాథుడు చాలా విరహంలో ఉన్నాడంట. రామానుజుడు రాలేదు నా దగ్గరికి, రాకుండా వెళ్ళిపోయాడు ఏంటి అని చెప్పి అందరితో అక్కడ ఉండే అర్చకులతో, రామానుజుడు ఎందుకు వెళ్ళిపోయాడు రాకుండా అని చెప్పి రంగనాథుడు అడుగుతున్నాడంట, ఏందో ఆయనకి తెలియనట్టు. తర్వాత ఒక అర్చకుడికి చెప్పాడంట, ఒక ఉత్తరం రాయవా నువ్వు అన్నాడంట. ఏంటంటే, వరదరాజా నువ్వు చాలా ధనాలు ఇస్తావు కదా, నీకు అంతా ఇంత పేరు లేదు, ముల్లోకాల్లో నీకు మంచి పేరు ఉంది, నాకు కూడా ఒక దానం కావాలా, రామానుజుడిని కొంచెం శ్రీరంగానికి పంపించు అని చెప్పి రాయిపించి కింద రంగనాథ అని చెప్పి సంతకం ఆయన స్వయంగా పెట్టి పంపించాడంట. అది వరదరాజస్వామి దగ్గరికి వెళ్ళి చదివారంట. చదివితే వరదరాజస్వామి రిప్లై రాశాడంట, ఎంత దానాలు ఇచ్చేవాడైనా భూమి ఇమ్మంటే ఇస్తాడు, బంగారం ఇమ్మంటే ఇస్తాడు, లేకపోతే ఏమన్నా ఇస్తాడు, కానీ ప్రాణం ఇమ్మంటే ఎక్కడ ఇస్తాడు? రామానుజుడు నా ప్రాణం నేను ఇవ్వలే పంపలేను, రామానుజుడు నా ప్రాణం నేను పంపలేను. అరే నేను ఇంత తెలియగా లెటర్ రాసి పంపిస్తే రిప్లై ఏంటి వచ్చిందే అనుకున్నానంట. సరేనని చెప్పి ఈ యమునాచార్యుల వారి కుమారుడు ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు వరరంగో ఏదో, ఆయన మంచి కీర్తన మంచి నృత్యం చేస్తాడంట. అంటే వరదరాజస్వామి కీర్తన ప్రియుడు, నువ్వు వెళ్ళి చక్కగా కీర్తన చేయి, నృత్యం చేయి, ఆయన ప్రసన్నమైపోయి నీకేం వరం కావాలంటాడు, కన్ఫర్మ్ చేసుకో, నేను ఇచ్చింది మాట తప్పను అంటే అడుగుతాను, లేకపోతే మీ కళంకం వచ్చేస్తా అని చెప్పి మంచి డైలాగులు భారీగా వదిలేయి ఆయన ప్రతిజ్ఞ బాగా చేసేస్తాడు, అప్పుడు అడుగు అన్నాడంట. ఈయన వెళ్ళి చక్కగా కీర్తన చేశాడు. నిజంగా నేను 100% మీకు చెప్తాను, వరదరాజస్వామి కీర్తన ప్రియుడు అనడానికి లైఫ్లో నాకు ఒకటి జరిగింది. మేము కొంతమంది భక్తులు వెళ్ళామన్నమాట ఏకాదశి రోజు. దారిలో వెళ్ళేటప్పుడు నేను కారులో అన్నాను అనమాట,
ఈరోజు ఏకాదశి వరదరాజ స్వామి కీర్తన ప్రియుడు అంటే మనకు కొంచెం కీర్తన చేసే అవకాశం ఉంటే బాగుంటుంది. ఆ కింద నరసింహస్వామి ఉంటారు. ఆ పూజారి మమ్మల్ని చూడంగానే ఇస్కాన్ వాళ్ళ కీర్తన చేయిస్తారా స్వామి దగ్గర అన్నాడు. అరే మనకి ఎంత తెలుసు, ఆయన ఏంటి ఆ నరసింహస్వామి దగ్గర పూజ వదిలేసుకొని వరదరాజ స్వామి దగ్గర మేము వెళ్ళేసరికి వచ్చేసాడు అనమాట. మమ్మల్ని ఏం చేశాడంటే మీరు కీర్తన పడంగా అన్నాడు, కీర్తన చేయండి అన్నాడు. కీర్తన చేస్తామంటే పెద్ద క్యూ ఉంది, ఏకాదశి కదా. ఆ సెక్యూరిటీ అన్నాడు, స్వామి ఏంటి క్యూ ఎంత పెద్దది ఉంది, వీళ్ళని ఆపేసి కీర్తన చేయమన్నాం అంటే మమ్మల్ని పురుషులందరినీ ఒక పక్కకి మాతాజీని ఒక పక్క సర్దేశాడు. సర్దేసి క్యూ రన్ అయ్యేటట్టు చూసి ఆ దక్షిణ ఇది ఉంటుంది కదా సటారి దక్షిణలో, దాంట్లో ఒక 20 రూపాయలు 30 రూపాయలు తీసి కీర్తన విలువ నీకేం తెలుసురా, పో టీ కూర్చుటువా, పోయి టీ తాగిరాపో అని చెప్పి వాడి మొహాన్ని ఇసిరేసేసి వాడిని పంపించేశారు సెక్యూరిటీ. దగ్గర 1.5 hours మేము కీర్తన చేస్తామంటే, ఇంకోటి ఆయన వరాలు ఇవ్వడానికి నంబర్ 1 అనడానికి కూడా నిదర్శనం ఏంటి అంటే, ఆ పూజారిలో ఆ రోజు ఆవాహం అయిపోయాడు స్వామి. ఆ ఫస్ట్ ఒక 10 నిమిషాలు కీర్తన అయిపోగానే అక్కడ పండ్లు గిన్నెలు ఉంటే అన్ని తీసి మాకు పనిచేశాడు అనమాట. తర్వాత మళ్ళా ఇంకొక 10-15 నిమిషాలకి అక్కడ డ్రై ఫ్రూట్స్ ప్రసాదం ఉండింది, అదంతా తీసి ఇచ్చేసాడు అనమాట. తర్వాత ఇంకొంతసేపు అయిన తర్వాత భగవంతుడి పైన గజమాల ఉంది, వెనకాల స్టూల్ ఉంది, అది ఎక్కి ఆ గజమాల తీసి నాకు వేసాడు అనమాట. ఇంకొంచెం సేపు అయిన తర్వాత కీర్తన అయిపోయిన తర్వాత చూస్తా ఉన్నాడు ఏముందా ఇవ్వడానికి, ఏం లేదు అన్ని ఇచ్చేసాడు అనమాట. లాస్ట్ లో ఏం చేశాడు తెలుసా, అసలు మీకు ఊహకు అందదు, వక్షస్థలంలో చందనం అమ్మవారు ఉంటారు కదా, అది తీసి ఇచ్చేసాడు నాకు, అది తీసి ఇచ్చేసాడు. సో వరదరాజస్వామి అంత కరుణామూర్తి ఇట్ట లెటర్ రాశాడు ఏంటి అని ఈయన వెళ్ళాడు, కీర్తన చేశాడు. కీర్తన చేసేసరికి స్వామి ప్రసన్నం అయిపోయి ఎన్నడా పోయినావు, ఏం కావాలి నీకు అని చెప్పి అన్నాడు భగవంతుడు. అంటే స్వామి ఎందుకులే స్వామి, నేను ఏదైనా అడుగుతాను మీరు ఇవ్వలేరు, మీకు ఇంతవరకు మంచి పేరు ఉంది, చెడ్డ పేరు వచ్చేస్తుంది మీకు, అందుకని నేనేం అడగనులే, మీరు నా కీర్తనతో ప్రసన్నం అయిపోయారు కదా, అది చాలులే నాకు. ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు, ఎప్పుడైనా మాట తప్పానంటారా నేను అని చెప్పి అటు ఇటు అమ్మవార్లు సార్ చూశారంట. అమ్మవార్లు అన్నారంట, స్వామి మమ్మల్ని వద్దు స్వామి, మమ్మల్ని వద్దు స్వామి అన్నారంట అమ్మవారు. ఏరా మాట తప్పానా ఎప్పుడన్నా నేను, ఏంట్రా అట్టంటావు నువ్వు, ఏమన్నా అడుగురా ఇచ్చేస్తాను నన్ను. ఖచ్చితంగా ఇచ్చేస్తారు కదా, మాట తప్పరు కదా, ఎన్నిసార్లు చెప్పాలరా నేను, ఏమన్నారు ఇచ్చేస్తాను అన్నాడండి. వరదరాజ స్వామి అట్టనేసరికి రామానుజుడిని శ్రీరంగానికి పంపించాలా అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వరదరాజస్వామి కళ్ళల్లో నీళ్లు పళ్ళు కారిపోతున్నాడు. ఏంటి రామానుజుడిని శ్రీరంగానికి పంపించేయాలి అని చెప్పి చాలా దుఃఖపడ్డాడు. స్వామి మాట తప్పకూడదు అన్నాడు. అప్పుడు ఆమె రామానుజుడిని పిలిపించారంట. పిలిపిస్తే ఏంటి స్వామి అన్నాడంట. అంటే రామానుజుల వారికి వరదరాజస్వామి అంటే ఎంత ప్రీతి అంటే, శ్రీరంగంలో మీరు చూడొచ్చు, ఆయన దేహం ఉంటుంది కదా, ఆ పక్కన చిన్న ఉత్సవమూర్తులు ఉంటారు. ఆయన శ్రీరంగంలో ఉన్నా కానీ వరదరాజస్వామినే సేవించుకుంటూ ఉన్నారనమాట. నిత్య అర్చన వరదరాజస్వామికి చేసేవాళ్ళు రామానుజులు. అంత ప్రియం రామానుజుల వారికి వరదరాజస్వామి అంటే, అంత ప్రియం అనమాట. ఆయన ఎప్పుడైతే నువ్వు శ్రీరంగానికి వెళ్ళాలా అని చెప్పి వరదరాజస్వామి చెప్పగానే రామానుజుల వారి కళ్ళల్లో నీళ్లు కారిపోతాం. స్వామి మీరు నా తండ్రి, మీరు లేకుండా నేను ఎట్టయ్యా వెళ్ళేది, లేదు మాట ఇచ్చేశాను వెళ్ళాలా. చాలా పుట్టెడు దుఃఖంతో ఒక అడుగు వేసుకొని వెనక్కి వరదరాజస్వామి మూర్తి ఎట్లా ఉంటుందంటే, ఆయన ముఖం చూస్తే ఎంత నవ్వు అంటే, ఆ నవ్వు ఎవడన్నా నిజంగా ఆకర్షితుడైతే ఆయన వదిలిపెట్టలేరనమాట. అంత ఆకర్షణీయంగా ఉంటాడు స్వామి. ఆ నవ్వు అద్భుతం అన్నమాట. అంటే ఎంత దుఃఖంతో ఉన్నవాడు వెళ్ళినా కానీ ఆ స్వామి ముఖార విందంలో ఉన్న నవ్వు చూస్తే వాడి దుఃఖాలు వెళ్ళిపోతాయి అన్నమాట. అంత అద్భుతంగా ఉంటారు వరదరాజస్వామి. సో ఆయన అడుగడుగు వేసుకొని, నేను ఎప్పుడు చెప్తాను కదా, పూర్వపు రోజుల్లో అమ్మాయికి పెళ్ళైతే అత్తగారింటికి వెళ్ళాలంటే ఎంతో దుఃఖం అన్నమాట. ఇప్పుడు కాదులేండి, ఎంతో దుఃఖం. అడుగేసుకొని వెనక్కి చూస్తూ చాలా దుఃఖంగా. ఈ విషయం రంగనాథ స్వామికి తెలిసిందంట, ఆయన వచ్చేస్తున్నాడని. పొలిమేరల దాకా వచ్చేసాడంట శ్రీరంగానికి. వచ్చేస్తే రంగనాథ స్వామి చెప్పాడంట, రామానుజుడు వస్తున్నాడు రా, పల్లకి తీసుకుని వెళ్ళండి రా, వాహనాలు తీసుకుని వెళ్ళండి రా, బాజా భజంత్రీలు వెళ్ళండి రా, వింజామర్లు తీసుకుని వెళ్ళండి రా, గొడుగు తీసుకుని వెళ్ళండి రా అని చెప్పి అర్చకులకు అందరికీ ఆనందం ఎగిరేస్తున్నాడంట రంగనాథ స్వామి. రామానుజుల వారు వస్తున్నాడంటే, అంటే
భక్తుడు భగవంతుడి కోసం ఎంత పరితాపం చెందుతాడో భగవంతుడు కూడా ఆ శుద్ధ భక్తుని కోసం అంతే పరితాపం, ఇంకా ఎక్కువ పరితాపం చెందుతాడు అనమాట. ఆ భక్తుడిని చూస్తే తన్మయత్వం భగవంతుడికి. వెళ్ళండ్రా, అందరూ వెళ్ళండ్రా అన్నాడంట. అందరూ వెళ్ళిపోయారంట. ఒక్క అర్చకుడు ఉన్నాడంట. ఈయన నిలవలేకపోతున్నాడు, ఉత్సవమూర్తి. ఈయన అన్నాడు, ఏయ్ నన్ను కూడా తీసుకెళ్ళరా స్వామి, పల్లకీ లేదు, వాహనం లేదు, మోసే బోయిలు లేరు, ఎట్టయ్యా మిమ్మల్ని తీసుకెళ్ళ, ఏయ్ నన్ను సంకలో ఎత్తుకొని తీసుకుని వెళ్ళరా, ఆలోచన చేయబోతున్నాడు. అప్పుడు ఆ అర్చకుడు ఉత్సవమూర్తిని సంకలో పెట్టుకుని తీసుకుని వెళ్తా ఉంటే రామాంజుల వారు వస్తూ ఉంటే ఎదురెళ్ళారంట. ఎదురెళ్తే రామాంజుల వారు చూసి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి నేను వస్తున్నాను కదా, మీరెందుకయ్యా రావడం, మీరెందుకు శ్రమ తీసుకోవడం, వాహనం లేదు, గొడుగు లేదు, మోసే పల్లకి బోయిలు లేరు, ఇట్లా వచ్చేసారేంటి స్వామి, మీరెందుకు స్వామి రావడం, నేను వస్తున్నాను కదా అంటే, అప్పుడు స్వామి అన్నాడంట, నా కోసం అంత దూరం నుంచి నువ్వు వచ్చావు కదరా, నీ కోసం ఈ కొంత దూరం వస్తే తప్పేంట్రా, రాపోదాం అని చెప్పేసి రాపోదాం. సో ఇంతకుముందు ఈ శుద్ధ భక్తులు ఏంటి అంటే వాళ్ళ యొక్క భక్తి ప్రేమ భగవంతునికి ఎట్లా ఉండేది అంటే వాళ్ళు భగవంతుడు మాట్లాడేవాడు వాళ్ళతోటి, రెగ్యులర్గా ఇంటరాక్షన్ ఉండేటువంటి అటువంటి పరిస్థితి అనమాట. రామానుజుల వారు ఒకసారి వరదరాజస్వామి భక్తుడు కాంచీపూర్ణ అని ఉంటాడు. ఆయన ఏంటి అంటే వరదరాజస్వామికి రోజు వరదరాజస్వామి యజ్ఞకుండంలో పుట్టాడంట, అందుకని వేడి ఉంటుందంట. అందుకని ఈయన మీరు కూడా అక్కడికి వెళ్తే వాళ్ళు విసనకర్ర ఇస్తారు విసరడానికి. కొంచెం మనం ఏదైనా అక్కడే తెలిసిన వాళ్ళు ఉంటే పూజారులు విసరమంటారు, ఆయనకి వేడి ఎక్కువ ఉంటుందండి. ఈ కాంచీపూర్ణ రోజు విసురుతూ ఉండేవాడంట, విసురుతూ భగవంతుడితో మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. ఇది రామానుజుల వారు అడిగారంట, ఏ వరదరాజస్వామిని అడుగు, నేను అంత్యకాలంలో ఆయనకి స్మరిస్తానో లేదో అడుగు అని చెప్పన్నారు. అది కదప్పాకు స్మరిస్తానో లేదో అడగమన్నారు. ఈ కాంచీపూర్ణ విసురుతూ రామానుజుడు అడగమన్నాడు, అంత్యకాలంలో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడో లేదో అని అడగమన్నాడు అన్నాడంట. అప్పుడు వరదరాజస్వామి చెప్పాడంట, రామానుజుడికి చెప్పు, ఆడు గుర్తు పెట్టుకుంటాడో లేదో కానీ నేను గుర్తు పెట్టుకుంటానని చెప్పాను, నేను గుర్తు పెట్టుకుంటానని చెప్పాను.